అమ్మవారిని పూజించేటువంటి విద్యలు. అమ్మవారిని నిజంగా ఎవరైతే పూజిస్తారో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చెడు అయితే చేయరు. ఓకే, చెడు చేసే వాళ్ళు అమ్మవారిని పూజించారు. ఏదైనా పిశాచినో ఇంకేదైనా. ఇప్పుడు శుద్ర విద్య నేర్చుకునేటోళ్ళు వాళ్ళు స్టార్టింగ్ నుంచి శుద్ర విద్యనే నేర్చుకుంటారు. ఆ మంత్రాలు వేరే ఉంటాయి, ఈ మంత్రాలు వేరే ఉంటాయి. డిఫరెంట్, కంప్లీట్ డిఫరెంట్. దానికి దీనికి సంబంధం లేదు. ఇది తంత్రం శివుడు బోధించింది. సో మంత్రాలకు కూడా చింతకాయలు రాలుతాయి. అయితే ఇప్పుడు చింతకాయలు రాలే కానీ అది మాడగొట్టచ్చు. చింతకాయని మంత్రాలు చింతకాయని మాడగొట్టచ్చు. రాల్చేంత శక్తి మంత్రానికి ఉండదు. అంటే దాన్ని స్వయంగా రాల్చలేము, బట్ ఆ చెట్టు మీద చింతకాయని మాడగొట్టచ్చు ఒక మంత్రంతో. ఇప్పుడు పంచమకారాలు అని చెప్పేసి మీరు అంటున్నారు, అందులో మద్యం ఉంది, మగువ కూడా ఉందా? మగువ, మద్యం, శరీరం అంటే అవి అన్నీ అని చెప్తున్నారు. పంచమకారాలు మద్యం, మాంసము, మత్స్య ఫిష్, ఓకే, మైథునం, మంత్రం. ఈ ఐదుడితో ఈ పంచమకారాలు దేనికి వాడతాము అని అంటే మద్యం వాడేది ఏకాగ్రత కోసం. ఒక సాధకుడు ఏకాగ్రత అంటే ఇప్పుడు మీరు నార్మల్గా పూజ చేసుకుంటూ కూర్చోండి, మీ మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. ఓకే, మీరు ఒక కాడ కాన్సన్ట్రేట్ చేసి పూజ చేయలేరు. ఎప్పుడైతే క్రియ మాకు క్రియ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్తో ఎప్పుడైతే చేస్తామో ఎప్పుడు వాడాలనో మద్యం అప్పుడు వాడితే ఆ ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాగ్రత పెరగడం వల్ల ఏకాగ్రత పెరగడం కోసం మద్యం వాడతాం. రెండోది అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి, ఒక్క కారణం కాదు. ఇట్స్ డిఫరెంట్ రీజన్స్. మద్యం తాగడం వల్ల శరీరంలో కొన్ని వీర్య చిక్కబడము, ఇది సపరేట్ డిఫరెంట్ సినారియో. అంటే ఈ పంచమకారాలు అనేది ఇప్పుడు నార్మల్గా ఏదో చిప్పల మందు పోసి పచ్చి మాంసం పెడితే అది కాదండి. విద్య అది కాదు. విద్యకు ఒక ప్రాముఖ్యత ఉన్నది. అసలు మద్యం ఎందుకు తీసుకుంటున్నామో దానికి ఒక మంత్రం ఉంది. ఆ మద్యం తీసుకున్నప్పుడు పరమ అమృతంగా భావించి సాధకుడు దాన్ని స్వీకరిస్తాడు. ఓకే, ఇంకేమైంది? ఇంకా రెండోది మాంసం. ఇంతకుముందు మీకు చెప్పినట్టు పిండం, మనలో ఉన్న పిండాన్ని అమ్మవారికి అర్పితం చేసుడే మాంసం. మత్స్యం, మన శరీరము 5 తత్వాలతో కూడుకొని ఉంటుంది. 5 తత్వాలు, ఇది అందరికీ తెలుసు కదా. పంచభూతాలు పంచతత్వసే శరీరం బనావా. మన శరీరం 5 తత్వాలతో తయారు చేసి ఉంది కదా. ఆ తత్వంని నాశనం అంటే దాన్ని ముక్తి కోసం ఇప్పుడు జల్ తత్వం ఉన్నది. జల్ తత్వం విముక్తి కావాలి అంటే మత్స్య స్వీకరించుకుంటా, దాని మంత్రం పఠించుకుంటా, మత్స్య మీద ఉన్నటువంటి మహువ దాన్ని వదలవడం. ఇంకా మంత్రం ఫస్ట్ మంత్రం ఉన్న తర్వాత ఇవన్నీ సిద్ధిస్తాయి. ఫస్ట్ ఇప్పుడు మంత్రం అన్నారు, ఏమంటారు, మద్యం అన్నారు, అండ్ మైథునం అన్నారు. మైథునం నేను ఇప్పుడు మీకు చెప్పాను. ఎందుకనంటే చాలా మంది తాంత్రికులు, ఇప్పుడు సోకాల్డ్ గురూజీస్ ఎవరైతే చెప్తారో ఓం మైథునం సమర్పయామి అని చేసుకుంటారో ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఒకవేళ నేను ఇప్పుడు అది నిజం చెప్పిన అనుకో ఏం జరుగుతుందో, రేపంచి బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో నేను మీకు ఈ కెమెరాస్ ఆఫ్ చేసిన తర్వాత నేను మీకు చెప్తా మైథున సాధన ఏం చేస్తారు, ఎట్లా చేస్తారని మీకు చెప్తాను. బట్ ఐ కాంట్ ఎక్స్పోజ్ ఇన్ ద కెమెరా. ఓకే, మరి ఎందుకు తాంత్రిక విద్యలతో చాలామంది నకిలీ స్వామి? ఎందుకంటే మీరు అన్నారు స్టార్టింగ్లో సనాతన ధర్మం అనేది చాలా గొప్పది అని. అలాంటి సనాతన ధర్మాన్ని ఎవ్వరు నమ్మకుండా వీళ్ళేదో పైసల కోసమే చేస్తారు అన్నట్టు ఎందుకు వాళ్ళ స్వభావాల కోసం ఏదో ఒకటి బయటికి తీసుకురావాలని ఇప్పుడు కామాఖ్య దేవిని బయటికి తీసుకొచ్చిండ్రు. కానీ ఇది గుప్తు పూజ, ఇది తంత్రం, ఆగమనం అనేది గుప్త్. ఓకే, శాస్త్రంలో ఉన్నటువంటి ఆగమనం పద్యం నేను చెప్పింది కాదు కదా. అది గుప్తు ఉంటుంది కదా, అది గుప్తుగానే ఉండాలి. మీరు పూజ చేసి వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టడం ఏంటి? అది గుప్తు పూజ. ఎప్పుడైతే అది గుప్తు బహిరంగం అయిందో అది వామాచారం ఎట్లయింది? ఓకే, అది దక్షిణాచారం కిందకి వస్తుంది కదా. వామాచారం ఎట్లయింది అది నువ్వు ఎప్పుడైతే వీడియో తీసి బయటికి పెట్టినావు? సార్ ఇంకోటి, మీరు జస్ట్ మత్తరిచ్చిన నీళ్ళు ఉంటాయి, అవి మనం వేరే వాళ్ళకి దాపుతాం. సో మీరు అన్న మంచి దాంట్లోనే అంటున్నాను నేను. ఇప్పుడు భార్యాభర్తలు విడిపోవడము, సో అట్లా ఉన్నప్పుడు కూడా ఆ వాటర్ తాగిస్తే చాలు కలిసిపోతారు అని చెప్పేసి. దాని వాటర్ తాగిపిస్తే కలిసిపోవడం కంటే ముందు దానికి కావాల్సిన క్రియ ఏంటిదో దాన్ని మంత్రంతో చేసి మత్తరిస్తారు. ఏ మంత్రం అయినా ఏదో మంత్రం చదివినను ఇప్పుడు దీన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తా అంటే అవ్వదు భయ్యా. ఆ మంత్రం ఫస్ట్ మనకు ఇప్పుడు ఒక మంత్రం జపించి సిద్ధి చేసుకోవాలి. ఏ మంత్రమైనా పర్లేదు తంత్రలా. అది సిద్ధి చేయించుకున్నప్పుడు అది పని చేయడం స్టార్ట్ చేస్తే కానీ సిద్ధి లేకుంటే ఏ మంత్రం పని చేయదు. ఏదో చదివినామా మమ అంటే ఆ మంత్రం సిద్ధించిన వాటర్ని ఇస్తే డెఫినెట్గా క్రియ 100% క్రియ స్టార్ట్ అవుతుంది. అంటే ఏ క్రియను మనం ఇంప్లిమెంట్ చేస్తాం అంటే ఇప్పుడు మీరు అన్నారు భార్యాభర్తలను కలపాలి, అంటే మోహనం చేయాలి. వీళ్ళిద్దరిని మోహనం క్రియ ద్వారా వాటర్ కానీ ఫుడ్ కానీ ఏది కానీ ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా సిద్ధించిన మంత్రంతో సిద్ధించిన వాటర్ తాగిపిస్తే 100% మోహనం అవుతారు.
ఇంకోటి భర్తని లోపరుచుకోవడానికి భార్యలు ఏదేదో రకరకాలుగా అందుకోసమే ఫుడ్ పెడతారు. సనాతన ధర్మాన్ని కాపాడేటోళ్ళమే నాశనం చేసేవాళ్ళం. లోబరుచుకోవడం ఉండదు. ఆ భర్త భార్యాభర్తలు ఎందుకంటే జనరల్ గా ప్రతి ఒక్కరి ఇంట్లో సమస్య కాబట్టి నేను అడుగుతున్నాను. అదే భార్యాభర్తలు సుఖంగా ఉండడానికి మాతాంగి దేవత ఆరాధన చేస్తే భార్యాభర్తలు సుఖంగా ఉంటారు. ఓకే, అది ధర్మం పద. భర్తను లోబరుచుకోవాలి, భార్యను లోబరుచుకోవాలి, ఇది నాట్ అలౌడ్ ధర్మంలో. ఓకే. సో ఫైనల్గా ఏం చెప్తారంటారు తంత్రం గురించి? తంత్రం అనేది ఒక్క రోజులో చెప్పేది కాదు. ఫస్ట్ థింగ్ ఇప్పుడు నేను చెప్పింది కూడా బేసిక్ కొంచెం వరకే సబ్జెక్ట్. దీని ఇంకా మనం నెక్స్ట్ సిట్టింగ్లో కూర్చుందాం, నీట్గా ఎవాబులేట్ చేసుకుందాం. ఏ దేవత దేనికి పనిచేస్తుంది, అసలు ఏ దేవతను ఆరాధిస్తే ఎటువంటి శక్తులు వస్తాయి సాధకునికి అనేది. ముఖ్యంగా కామాఖ్య అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అమ్మవారి దగ్గర ఎలాంటి అమ్మవారిని దర్శించుకోవడమే మహాభాగ్యం. సబ్కా అవకాశం नहीं होता भैया. అమ్మవారి అనుగ్రహం లేకుండా నువ్వు ముట్టుకోలేవు. ఇప్పుడు ఏదైనా ఒక అమ్మాయి ఉంది, గో అండ్ టచ్ హర్, ఒకసారి పోయి మాకు ముట్టుకోండి, కొడుతుంది, 100% కొడుతుంది. అది అమ్మవారి యోని, ప్రైవేట్ పార్ట్. హౌ కెన్ యూ టచ్ వితౌట్ హర్ పర్మిషన్? ఓకే, ఆమె పర్మిషన్ లేకుండా నువ్వు ఎలా ముట్టుకోను? అక్కడికి పోవాలంటే అవకాశం ఉండాలి, ఖచ్చితంగా శక్తి పెట్టాలి. అది అమ్మవారి అదేనే కాదు, ఏ పార్ట్ ముట్టుకోవాలన్నా కూడా మనకు ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్ప మనం తాగలేం. రెండోది నేను ఒకటి మీ ద్వారా అందరికి చెప్పదలుచుకున్నా, కామాఖ్యకు వెళ్ళండి, అక్కడ పూజలు చేయండి అని అందరు చెప్తున్నారు తప్ప, కానీ అక్కడ క్షేత్రపాలకుని దర్శనం చేసుకోకుండా ఆ యాత్ర కంప్లీట్ కాదన్న విషయం ఎవరు చెప్తలేరు. ఓకే, ఉమానంద్ భైరవ్ ఎక్కడైతే తంత్రి పుట్టిందో, ఉమానంద్ భైరవ్ బ్రహ్మపుత్ర నదిలో ఒక కొండ మీద, అక్కడ నుంచి ఫేరీలో వెళ్ళాలి మనము, పడవలో వెళ్తాము. ఆ లోపల శివుడు అమ్మవారి స్వరూపం ఇద్దరు కలిసి ఒక లింగం ఉంటుంది, స్వయంభూ. అది ఓకే, అది దర్శనం చేసుకుంటే కామాఖ్య యాత్ర పూర్తి అవుతుంది. వితౌట్ దర్శన్ నో, మీ కామాఖ్య పోయి కూడా ప్లస్ ఖచ్చితంగా భైరవ్ దర్శనం, ఉమానంద్ భైరవ్ దర్శనం చేసుకున్న తర్వాతనే కామాఖ్య నుంచి రిటర్న్ అండి. అనవసరంగా అంత దూరం పోయి మీరు కూడా సమయం వేస్ట్ చేసుకోకండి. కామాఖ్య దర్శనం అయింది అని అంటే ఖచ్చితంగా ఉమానంద్ భైరవ్ దర్శనం కావాల్సిందే. ఓకే. సో అక్కడికి వెళ్ళి కానీ ఒకరి పదవి పోవాలి, ఒకటి నాశనం కావాలి, ఇంకేదో కావాలని మొక్కుకుంటే నాశనం కావాలనుకుంటే మనం ఫస్ట్ నాశనం అవుతాం. ఎవరైనా ఈ తంత్రి ఉపయోగించి ఎదగాలని కోరుకోవాలి తప్ప నాశనం కావాలని కోరుకునేదే లే. ఓకే. సో తంత్రం అనేది మంచికే 100% మంచికే. ఒక సాధకుడు వేదంలా నువ్వు 100 సంవత్సరాలు నేర్చుకున్నది తంత్రంలో 12 సంవత్సరాలలో నువ్వు నేర్చుకోవచ్చు. ఇంకో ఫైనల్ డౌట్, పురోహితులకు, అర్చకులకి, తాంత్రికులకి, శుద్రులకి, శుద్రం చేసే వాళ్ళకి ముగ్గురికి తేడేందండి? శివుడు ఫస్ట్ ముఖంతో వేదం 1 చెప్తాడు, సెకండ్ ముఖంతో వేదం 2 చెప్తాడు, మొహంతో చెప్తాడు. ఓకే, దాన్ని వేదంగా వర్ణిస్తారు, బుక్లో పెట్టుకుంటారు. అదే బుక్కులు నేర్చుకొని ఆ వేదాన్ని పఠిస్తూ వాళ్ళు సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారు కదా. హృదయసే, శివుడు హృదయంతో చెప్పింది తంత్రం. ఓకే, అమ్మవారి ఒత్తిడితోటి ఎప్పుడైతే శివునితో డిబేట్ జరుగుతుంది, అక్కడ కూడా నువ్వు ఇంత పెద్ద వేదం ఇచ్చి నువ్వు సాధారణ మానవుడు ఎట్లా చేయగలుగుతాడు వేదాన్ని? ఇంతకన్నా చదవరికి అని జీవితం అయిపోతుంది కదా. నాకు హృదయంతో నేర్చుకునేది తంత్రం అనేది హృదయకే భావం. హృదయం యొక్క భావంతో నేర్చుకునేది తంత్రం. వేదం మోక్సే అంటే ముఖం చూసి బుక్కులను బ్రాహ్మణులు, పురోహితులు వేదాలు యా ఎగ్జాక్ట్. మీరు తంత్రం మనసు హృదయ సే కర్తా, జో భీ కర్నా హై హృదయ సే. శుద్రులు శుద్రం చేసేదానికి తంత్రానికి సంబంధమే లేదండి. వాళ్ళు వేరే చాప్టర్, వాళ్ళ చాప్టరే మీకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు. పురోహితులు వీళ్ళు అనేది మీకు సంబంధం. వాళ్ళు వేదం, మనము తాంత్రికం. ఓకే, వాళ్ళు ఇష్టతో చేస్తారు, మనం నాన్ వెజ్, మందు సబ్ చల్తే. అందుకే చెప్తున్నా క్లియర్, వేదం ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి తంత్రం స్టార్ట్ అవుతుంది. అంటే మీరు డైలీ పొద్దున్నే లేచేసి నైట్గా స్నానం చేసి మీరు అట్లాంటప్పుడు బ్రాహ్మిన్స్ వాళ్ళు మాంసం అవి భుజించవచ్చు. వాళ్ళు వేదం చేస్తున్నారు కదా, వేదంలో లేదు, ఎక్కడ వేదంలో ఏ చాప్టర్లో లేదు. ఫైన్. ఇప్పుడున్న కొంతమంది అయితే సాయంత్రం వెళ్ళంగానే కొంతమంది వేదం చేసే వాళ్ళు ఎవరు కూడా మాంసం ఇవి చేయరు, దక్షిణాచారంలో పూజలు చేస్తారు. మేము చేసేది కంప్లీట్గా వామాచారం. మేము చేసేది సాధన, పూజలు కాదు, సాధన. ఓకే, ఏ టైంలో చేస్తారు మీరు? మేము అర్ధరాత్రి, అంటే మేము చెప్పొద్దు పూజలు ఎట్లా చేస్తాము ఏదైనా, మేము ఫోటోలు చూపించడం కానీ అవి ఏం చేయొద్దు. బట్ తంత్రి ఏ పూజ కానీ రాత్రి జరుగుతుంది. ఓకే, అమావాస్య పౌర్ణమి మాకు గ్రహణము ఇవన్నీ మాకు బర్త్డే లాంటివి. తంత్రికి పుట్టినరోజు ఏదైనా యా ఎగ్జాక్ట్లీ. సో నేనే కాదు భయ్య, చాలామంది ఇంకా ఇంటెలిజెన్స్ ఐటీ ప్రొఫెషనల్ వండుకుంటా తంత్రం నేర్చుకుని చాలామంది ఉన్నారు. ఆంధ్రాలో చాలామంది ఉన్నారు.
ఈవెన్ తెలంగాణలో ఆల్సో చాలామంది వాళ్ళు బయటికి కూడా రారు. ఎప్పుడు ఇది గుప్తు పూజ, గోప్యంగానే జరగాల. నువ్వు రోడ్డు మీద పెట్టామంటే అది గుప్తు కాదు, వామచారం. వామచారం కానే కదా అది. నీ శక్తి లాస్ అయితే తప్ప గెయిన్ కాదు దానివల్ల. పచ్చి మాంసం అనేది అసలు ఏ పద్ధతి లేదు. ఇప్పుడు మనకు 4-5 పద్ధతులు. సారీ, మీరు పచ్చి మాంసం భుజిస్తారా? లేదు, పచ్చి మాంసం అనేది ఏ పద్ధతిలో లేదు. ఏ పద్ధతి అంటే మా పద్ధతి అనే కాదు, గణపతి పద్ధతి లేదు, శివ పద్ధతి లేదు, సౌర పద్ధతి లేదు, వైష్ణవ పద్ధతి, ఏ పద్ధతిలో పంచి మాంసం నైవేద్యంగా పెట్టిందేలే. కానీ నైవేద్యంగా నేను కొన్ని వీడియోలు చూసిన, నైవేద్యంగా పచ్చి మాంసం పెడుతున్నారు. అసలు ఆ శాస్త్రంలో లేనే లేదు, ఏ శాస్త్రంలో లేదు. ఫైన్ అండి. సో మొత్తానికి తాంత్రిక విద్యలో మంచి కోసమే ఉపయోగిస్తారు, డెఫినెట్గా, డౌటే లేదు దాంట్లో, 100%. సో శివుడి 5వ ముఖమే తంత్రం, ఆగమనం. సో మంత్రాలకు చింతకాయలు రాలవు కానీ చింతకాయని చెయ్యొచ్చు. ఎగ్జాక్ట్లీ. సో కామాఖ్యమ్మ వారి దగ్గర కోరుకునేది అదే. అంటే కామాఖ్య అనేది కోరికలు నెరవేర్చి ఉంటుంది. అంటే కామదేవ్ ఎప్పుడైతే కోరిక నెరవేర్చిండో అప్పటి నుంచి అది కామాఖ్య క్షేత్రం. అంటే కామాఖ్య కోరికలు నెరవేర్చింటాడు తల్లి, ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది. దశమహావిద్యలో ప్రతి దేవతకు ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. ప్రతి దేవతను ఆరాధిస్తే, ఏ దేవతను ఆరాధిస్తే ఏం ఫలితాలు లభిస్తాయో కూడా మీకు కంప్లీట్గా నెక్స్ట్ చాప్టర్లో చెప్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా మరోసారి కలుద్దాం. జయమా. ఓకే అండి. సో నేను కూడా దాని గురించి తెలుసుకొని మరి మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ అండి. సో ఇది రోహిత్ తాంత్రిక్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో నిజంగా మీరు కూడా మంత్రాలు ఉన్నాయి, శూద్రులు ఉన్నారు, శూద్రం ఉంటుంది, అండ్ చేతబడులు, బాణమతి ఇవన్నీ ఉంటాయని చెప్పేసి నిజంగా మీరు కూడా నమ్మితే మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రెంట్ టీవీ.